పెద్దలు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు అందరికి కూడా నమస్కారము. మరి ఈరోజు మా మండలానికి పట్టిన శనివిరా నువ్వు. ఎందుకంటే నిన్ను చూసి నీ పార్టీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎంతసేపు నీవు ఒక్కడే మాట్లాడుతున్నావు. ఇక్కడ ఒక్కసారి కెమెరా తిప్పండి. ఒక్కొక్క కార్యకర్త తలుచుకుంటే మీరు ఎవ్వడు మిగిలాడు. నీవు ఒక్కడే మాట్లాడుతున్నావు. అనవసరంగా తిరుపతి రెడ్డి కమిషన్ కొంతమంది చెప్పినారు నీకు ఇల్లు ఎట్లు వచ్చినది రాని, నీ భూమి ఎంత, నీ బతికెంత, నువ్వేం సంపాదిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నీకు అలవాటు కమిషన్లని. మరి ప్రకృతి వైపరీత్యం అంటే తెలియదు, వర్షం అంటే తెలియదు, గాలి అంటే తెలియదు. చెట్లు కూలిపోయినాయి రా, పెద్ద పెద్ద 100 ఏళ్ల చెట్లు కూలిపోయినాయి. దానికి తిరుపతి రెడ్డి కమిషన్ తీసుకున్నాడా? మొన్న మన ప్రమాదరావు రైస్ మిల్లు రేకులు పోయినాయి, ఆడ కూడా కమిషన్ తీసుకున్నాడా? మీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వీరేందర్ స్కూల్ రేకులు పోయినాయి, గోడలు కూలిపోయినాయి, మరి ఆడ కూడా కమిషన్ తీసుకున్నాడా? ఇది కామన్ సెన్స్ లేదా నీకు? ఏం పోయే కాలం వచ్చిందిరా? నేను ఇక్కడను మరి శిశుపాలుడు 100 తప్పులైన తర్వాత అంతవరకు ఊకున్నారా? నీవు 100 తప్పులు అయిపోయినాయి. ఇప్పుడు రెండో ప్రెస్ మీట్ నీవు పెడితే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవడు కూడా ఊకుంటాడు. నిన్ను కాపాడేటువంటి ఈ మండలన్న కాదు కదా, నీ నరేందర్ రెడ్డి వచ్చినా, నీ కేసీఆర్ వచ్చినా ఎవడు అడ్డుకున్నాడు? ఈరోజు చెప్తున్నా, ఇదే చివరి. ఇక నువ్వు మానుకో. అభివృద్ధి కావాలంటే మాతో కలిసిరా, అంతేగాని తిన్నాడు కమిషన్లు తిన్నాడు అంటే తిక్క కొడుక. వర్షం వస్తే పోతుంది రా. రైలు బ్రిడ్జిలు పోయినాయి, రైలు పట్టాలు పోతాయి, పెద్ద పెద్ద భవనాలు పోతాయి. ఇది చదువుకున్నాడు కాదా? అరే మొన్న పిడుగుపడి చచ్చిపోయిన ఆవులు, దానికి కూడా టిఆర్ఎస్ వాళ్ళు ఆవుల మీద తిరుపతి రెడ్డి లంచం తినేసిండా? మంది చచ్చిపోయినారు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండదా? అరే వేసిన కంకర పోతుందిరా నాయన, మీ ఇంటి ముందర ఉన్నది కూడా మా టేస్ట్ పోతుంది. ఇది ఎక్కడ నీకు ఏమైనా పొయ్యే కాలం వచ్చింది అనుకో. ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ రోజు గతం వేరు, ఈ రోజు నుండి వేరు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు ఏడుంటావో మేమంతా చెప్తున్నాం కదా, నేను నిడిచేది లేదు, వదిలేది లేదు. ఎందుకంటే నీ అందరికీ అర్థమైంది నీ గురించి. ఈరోజు అర్థం కావాల్సింది నీకు ఒక్కరికే, రేపటి నుండి నీకు అర్థమవుతుంది అని తెలియజేస్తున్నా.